ఓకే. బ్రౌన్ కలర్ అయిన తర్వాత నెక్స్ట్ కొంచెం పసుపు వేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది దంచింది, నేను స్వయంగా దంచింది, ఇంట్లోది కొన్నింది కాదు. ఇదే మంచిగా ఉంటుంది, బయటది కొనుద్ది ఎప్పుడైనా సరే. కనిపిస్తుంది కదా, మా ఇంట్లో వేసుకునేది టేస్ట్ ఉంటుంది. ఇట్లా ఈ కలర్ రావాలి, ఎల్లోయిష్ కలర్. ఓకేనా. ఓకే. నెక్స్ట్ ఆనియన్స్ అయిపోయింది కానీ ఇప్పుడు టమాటోస్. కారం, ఉప్పు కూడా వేయాలి. 20 స్పూన్స్ ఉప్పు. ధనియా పౌడర్ కొంచెం వేయాలి, ఎక్కువైతే చేదైపోతుంది. జీరా పౌడర్, కొంచెం జీరా పౌడర్, ఇది కూడా దంచింది నేను ఇంత తయారు చేసి. గరం మసాలా కొంచెం లైట్గా. ఓకే. తర్వాత కొంచెం కలిపేసి ఇట్లా ఆయిల్ అంటే పైకి తేవాలి. టమాటో మ్యాష్ చేయాలి ఇట్లా స్పూన్తో. ఓకేనా. ఇందులో మిల్ మేకర్స్ కూడా వేసేయాలి మొత్తం. ఫ్రై చేసుకోవాలి ఇట్లా. ఇట్లా అంటే టమాటో కొంచెం మ్యాష్ అయిపోతుంది. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి పైనుంచి లైట్ ఇట్లా వేసుకో. ఫ్రై కావాలన్నమాట మిల్ మేకర్స్ ఈ ఆయిల్లో. మసాలా మొత్తం పట్టాలి. ఓకేనా. ఓకే. నెక్స్ట్ ఏంటంటే కొంచెం ఫ్రై అయింది కదా, మనం నూరి పెట్టేసుకున్నాం కదా కొబ్బరి,